ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఉదయకాలంన నీ ఉచితమైన ఉన్నతమైన కృపను మా జీవితంలో అద్వితీయంగా అనుగ్రహించిన తండ్రి, ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ చురుకుదనంతోనూ మా పడకల మీద నుంచి లేయగలుగుటకు నాన్న, లేవగానే తండ్రి మా చెవులకు పట్టినటువంటి తుప్పును మొదలగొట్టుకున్నటకు దేవా, ఈ నోటి ద్వారా జరిగించినటువంటి పాపములను తండ్రి ప్రక్షాళన చేసుకున్నటకు, మా హృదయాంతరాలను గుడిగట్టుకున్నటువంటి అవిధేయతను తొలగించుకున్నటకు అనుకూలమైనటువంటి ఈ యొక్క ఆన్లైన్ స్వార్థ కార్యక్రమాన్ని నన్ను మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన విధానమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఆయనను అనేకులు దేవా మీకు చేరువ కాలేక వెనకబడిపోతూ ఉంటున్నారు నాయన. అటువంటి వారి జాబితాలో మమ్మల్ని పెట్టలేదు. మాకు మంచి ఆలోచన ఇచ్చారు, ఆశనిచ్చారు, మీ సన్నిధికి నడిపించారు తండ్రి. అనుకూలతలు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు వాడబడినటువంటి మీ బిడ్డలను బట్టి, నిర్వహించినటువంటి సోదరుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అపొస్తలుల బోధలో, సహవాసంలో మేము ఉండగలుగుటకు దేవా, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు అనుకూలమైనటువంటి మాటలను ఈరోజు మేము నేర్చుకునబోయేటటువంటి ఆదికాండం 15వ అధ్యాయం నుండి నేర్పించమని ప్రాధేయపడుతూ ఉంటున్నాం. దేవ, ఆత్మ సహాయం ఇవ్వండి. ఈ మాటలను అనుసరించి జీవించి విధేయులగునట్లు కృపదయ చేయమని, తద్వారా మహిమ ఘనతా ప్రభావాలు మీరు పొందుకనమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ఈ సమయంలో నేను చెల్లిస్తూ మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 14వ అధ్యాయము గడిచిన దినంలో మనం నేర్చుకోవటం జరిగింది. సో అక్కడ మనం ప్రాముఖ్యంగా జరిగినటువంటి తొలి యుద్ధం గురించి, అలాగుననే అబ్రహాం గారు కలిగి ఉన్నటువంటి ఆ యుద్ధ సూరత్వం, రెండవ వైపు ఆ కోణం మనము ఆలోచన చేయటం జరిగింది. అలాగే సొదొమ రాజుతో అబ్రహాం గారు మాట్లాడినటువంటి ఆ మాటల యొక్క పరిస్థితులు మనం చూసాం. సో ఇవన్నీ కూడా చక్కగా మనం నేర్చుకొని ఆలోచించడం జరిగింది మనం 14వ అధ్యాయంలో. సో ఈ దినం 15వ అధ్యాయంలో చాలా మంచి విషయాలు మనం నేర్చుకునే విషయాలు ఉంటున్నాయి. వాటిని ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. ఒక 15వ అధ్యాయం 15వ వచనము తప్ప ఈరోజు మిగతా వచనాలన్నీ కూడా మనం చక్కగా కంప్లీట్ చేసుకుందాం. ఎందుకనంటే 15వ అధ్యాయం 15వ వచనం రేపటి దినాన్న మనం సపరేట్గా సమయం కేటాయించాల్సింది. మీకు కూడా మంచిగా హోంవర్క్ కూడా ఉంటుంది దాంతో. రైట్, దాన్ని ప్రస్తుతం పక్కన పెడదాం, ముందుకు సాగుదాం. మనం ఆదికాండం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ఇక్కడ మొదటి 3 వచనాల్లో దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యేటటువంటి సందర్భాల్లో చాలా చాలా విషయాలు చెప్తాడు. ఏమండి, ఇక్కడ 12వ అధ్యాయంలో అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు, చెప్పినప్పుడు, ఆయనతో కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు చెప్పిన మాట వేరు.
15వ అధ్యాయంలో చెప్పిన మాట వేరు. 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు నా సన్నిధిని నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నువ్వు నిందారహితుడివై ఉండు అని 17వ అధ్యాయంలో అంటాడు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా దేవుడు తన గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, లేదంటే అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ చేస్తూ ఉన్నటువంటి విషయాలు ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఏమండి, ఇక్కడేమో అబ్రహాం గారిని భయపడొద్దు అంటున్నాడు. అబ్రహాం గారికి వచ్చిన భయం ఏంటి? దేని గురించి ఆయనకు భయం? డబ్బు లేదా? దాసదాసి జనాలు లేరా? ఫాలోయింగ్ లేదా? వయసు లేదా? పోనీ పెళ్లి కాలేదా? ఏం లేదు, అన్నీ ఉన్నాయి. లేనిదేంటి అంటే సంతానం. ఆ సంతాన లేమితో ఎంతవరకు అంటే ఒక బలవంతుడైనటువంటి విశ్వాస వీరుడు సైతం ఎక్కడా బలహీనపడడానికి అవకాశం ఉంది అని అంటే గర్భఫలం దగ్గర బలహీనపడడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసేది ఏమీ లేక గర్భఫలం కోసం పిల్లలు కలగాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో రకాలైనటువంటి సూచనలు సలహాలు పాటించి ఎన్నో చోట్లకి ప్రార్థనలకు వెళ్లిపోయి ఎందరో దైవజనుల చేత ప్రార్థనలు చేయించుకొని తర్వాత కొన్ని చోట్లకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మీరు కొన్ని ఆ చెట్లకు ఉయ్యాలు కడితే మీకు పిల్లలు పుడతారు అన్నటువంటి ఉద్దేశంతో, ఇంకోటి ఏంటంటే దానం కొద్దీ పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని అంటారు కదా. అట్లాగా దానాలు ధర్మాలు ఎక్కువగా చేస్తే మీకు పిల్లలు కలుగుతారండి అని ఒకరు, ఇంకొందరు ఏమంటారంటే ఒక అనాథ బిడ్డను తెచ్చుకొని పెంచుకుంటే మీకు పిల్లలు కలుగుతారని కొందరు. ఇట్లా రకరకాలు చెప్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమండి, మీరు గడిచిన కాలంలో గత జన్మలో మీరు ఏమైనా పాపాలు చేసినట్టు లేరు, అందుకే పిల్లలు పుట్టలేదు అంటారు. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. అంటే రుణానుబంధాన్ని బట్టే గడిచిన కాలంలో గత జన్మలో చేసినటువంటి పాపాలను బట్టే పెళ్లిళ్ళు అవ్వటము, తర్వాత వచ్చేసి పిల్లలు కలగడం చేస్తారు అని కొందరు చెప్తారు. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ మొత్తానికి ఆయన బాధపడినటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేస్తే మనమందరం బాధపడే దాని అన్నిటికంటే ఎక్కువగా అబ్రహాం గారు బాధపడ్డారు. మీకు ఎప్పుడైనా ఒకటి ఆలోచనకు వచ్చిందో లేదో గుర్తుపెట్టుకోండి. అరే, దేవుని బిడ్డలకి ఏవో కొన్ని ఈ రకమైన బాధలు ఉండటం ఏంటి, భయాలు ఉండటం ఏంటి, ఈ వెలితులు ఉండటం ఏంటి అని. ఖచ్చితంగా వెలితి ప్రతి మనిషి జీవితంలో ఉండాలండి. ప్రతి మనిషి జీవితంలో అటువంటి వెలితి ఉండాలి. ఉండకపోతే మనం ఎవ్వరము బాగుపడము. ఎందుకంటే నేను బహుగా హెచ్చిపోకుండాన్నట్లు నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు దేవుడు అని. అంటే దేనికోసం అని అంటే పౌలు గారు మాట్లాడుతున్నట్టు ఆ ముళ్ళు లేకపోతే మనము ముళ్ళై మనుషుల్ని గుచ్చుకు చంపేస్తాం. ఇక అన్నీ బాగుంటే మనం ఎవరికి దొరికే రకాలమండి. మనం అసలు అన్నీ బాగోలేక ఏవో కొన్ని డిపెండెన్సీ దేవుడి మీద ఉంది కాబట్టి అక్కడికక్కడ ఉంటున్నాం. మనం అన్ని మన చేతిలోనే ఉండే పరిస్థితులు ఉంటే మామూలు దొరుకుతామండి దేవుడికి అసలు మనం. మొత్తానికి అబ్రహాం గారికి కూడా ఒక దాన్ని ఉంచాడు, ఆ లేమిని పెట్టాడు. ఆ లేమి ఏదో కాదు, సంతానలేమి. అన్ని లేమిలందు సంతానలేమి వేరయా అనేది గుర్తుపెట్టుకోండి. అన్ని లేముల కంటే సంతానలేమి చాలా కృంగజేసేది, ఎటువంటి వాళ్ళనైనా కృంగజేసేది. కాబట్టి అట్లాగా ఉండి ఆయన దాసుల్లో ఒకడైనటువంటి ఎలియాజరే తన ఇంటి ఆస్తికర్తగా ఉండిపోతాడు ఇక అని ఆయన ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా. అబ్రహాం గారు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఇంక అయిపోయింది, నాదేం లేదు. కానీ విశ్వాస వీరుల యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఎందుకు చెప్పబడింది అని అంటే ఆయన ఎంతో కృంగిపోయి పడిపోయి ఉవ్వెత్తున లేచిన కెరటం లాంటి వాడు విశ్వాస జీవితంలో. సరే,
ఆ తర్వాత మనం ఆలోచన చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దర్శనమందు అని మొట్టమొదటిసారిగా ఆదికాండంలో దర్శనం అనే పదం ఇక్కడే మొదలైంది. చాలా మంది భక్తులకు, నీతిమంతులకు, రాజులకు, ముఖ్యంగా ప్రవక్తలకు దేవుడు దర్శనం అనేది ఇవ్వటం, దర్శనమందు మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటున్నది మనకు తెలుసు. సరే, ఇప్పుడు దీంతో పాటుగా మరికొన్ని పదాలు కూడా మనం వింటూ ఉంటాం. ఏమిటవి అంటే స్వప్నము లేదా కళ. ఏమండి, స్వప్నం అంటే కళ అని అర్థం. దర్శనానికి స్వప్నానికి ఏంటి తేడా అంటే దర్శనానికి కళకి ఉన్నటువంటి తేడా ఏంటంటారు? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి దయచేసి. వెరీ గుడ్ తమ్ముడు. సో దర్శనం అనే పదానికి అర్థం చూడటం లేదా తేరి చూడటం అని అర్థం. ఇది మనము స్పృహలో ఉన్నప్పుడు, అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు వచ్చేటటువంటిది దర్శనం. ఇక్కడ ఇది ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అబ్రహాం గారేమో ఇక్కడ దర్శనంలో అబ్రహాం గారికి కనపడడం అనేది జరిగింది. అక్కడ ఆయన పగటి కాలంలోనే స్పృహలోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మాత్రమే కాకుండా ఒకసారి అపోస్తలుల కార్యాలకు వద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము అగ్రిప్పరాజు దగ్గర పౌలు గారు తన యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడుతూ చెప్తూ వస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనంలో, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఇది ఎక్కడ జరిగినటువంటి విషయం చెప్తున్నాడు? ఇదే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో వెళ్లిపోతూ ఉన్నప్పుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు. అగ్రిప్పరాజు దగ్గర తనకు జరిగినటువంటి విషయం, తన నేపథ్యం, తన ప్రస్థానం, తన యొక్క చరిత్ర అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఇలా మొదలుపెట్టి 19వ వచనానికి వచ్చేసరికి ఆయన అన్న మాట ఏంటంటే, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు అన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? అది పగటి కాలంలో వెళ్తున్నాడు, ఆయన ప్రయాణం చేస్తూ పోతున్నాడు. మధ్యాహ్న సమయం అది దాదాపుగా. సో మధ్యాహ్న సమయంలో వచ్చినటువంటి దాన్ని ఏమన్నారంటే దర్శనము అన్నాడు. సో ఇదే విషయం మనం చాలాసార్లు చూస్తాం. ఏమండి, దేవదర్శనము వలన నాకు ఏ విధంగా కలిగింది, కాబట్టి మీరు దాన్ని చదువుకోండి అనే విషయం కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది మనకు. ఏమండి, కాబట్టి ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము అన్నాడు. దర్శనము అనేది స్పృహలో ఉన్నప్పుడు, పగటి కాలంలో ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి దాన్ని దర్శనం అంటారు. ఇది చాలా విషయాల్లో మనకు ఇదే విషయం పౌలు గారు మాట్లాడుతూ ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి మీరు చూడగలిగితే అక్కడ మీ కొరకు నాకు అనుగ్రహించబడినటువంటి కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లా విన్నారనంటే క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన అన్నట్టు. దేవ దర్శనము. సో ఇది దర్శనము అన్నటువంటి పదానికి అర్థం. మరి స్వప్నం లేదా కళ అనేది నిద్రలో వచ్చేది అనే దానికి సంబంధించి కూడా మనం ఒక ఆధారాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము
20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో అతడు అంటే ఇక్కడ యోసేపు గారు మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినది అన్నటువంటి ఒక విషయం అనేది ఎరుగక సాధారణంగానే ఆలోచన చేస్తూ ఆమె ఎందుకు ఇట్లా చేసింది అని ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యంగా విడనాడాలి అని ఆలోచన చేస్తూ ఆయన నిద్రలో ఉన్న నైట్ టైం జరుగుతున్నటువంటి విషయం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ స్వప్నము అన్నాడు చూడండి, స్వప్నము. సో ఇది ఎప్పుడు జరుగుతున్నది అని ఆలోచన చేస్తే 24లో అంటాడు. 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని అన్నాడు. సో స్వప్నం అనేది నిద్రలో వచ్చేది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు భయపడొద్దు అన్నాడు కదా దేవుడు. మీకు అర్థమైంది దర్శనం గురించి స్వప్నం గురించి ఈ తేడాలు అర్థమయ్యాయి. కాబట్టి దేవుడు భయపడొద్దు అని అబ్రహాం గారికి చెప్పడం అనుకున్నటువంటి ఉద్దేశం ఒకటే, ఆయనకున్న భయం ఒకటి సంతాన లేకపోవటం. సో దాన్ని ఎలా వ్యక్తపరుస్తూ వచ్చేవాడు ఆయా సందర్భాల్లో అని ఆలోచన చేస్తే 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కూడా మరొకసారి దేవుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు అబ్రహాం గారితో సారమ్మ గారితో. కానీ అప్పుడు వాళ్ళు అన్నటువంటి మాటలు, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో, వాళ్ళ కండిషన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం. 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం 16-17 వచనాలు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసిదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి. చిత్రం మీరు చూడండి ఏమండి, నోటితో నవ్వి నొసటితో విక్రిస్తారు అని అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనిషిని ఎట్లా తయారు చేస్తాయంటేనండి, అబ్రహాం గారు సాగిలపడ్డాడు కానీ నవ్వాడు. ఎందుకు నవ్వాడు అంటే కిందకి చెప్తూ వస్తే అంటాడు, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. 100 ఏళ్లవాడికి ఎట్లొస్తుంది ఆ సంతానం కలుగుతుంది అంటే, ఇక్కడ అబ్రహాం గారు గాని మనమైనా గాని ఒకటి పాజిబుల్ అవుద్దా కాదా అని దేన్ని చూసి మనం ఆలోచన చేస్తాం అని ఆలోచన చేస్తేనండి మనల్ని చూసుకుంటాం. అంటే మనము సిచ్యువేషన్ చూసుకుంటాం, కండిషన్ చూసుకుంటాం, చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తాం. పరిస్థితిని చూస్తే ఇంకా దిగజారిపోతాం ఏమండి. పరిస్థితులను ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చగలిగిన దేవుడు, కండిషన్తో సంబంధం లేనటువంటి శక్తిమంతుడైనటువంటి వాడు దేవుడు మన కన్నతండ్రి. కాబట్టి పరిస్థితులను చూస్తే మనకు భయము, ఆందోళన, దిగులు, విచారము, నిరాశ, నిస్పృహ తప్ప మరొకటి ఉండవు. ప్రియులారా, మీరు గమనించగలిగితే ఆ రోజు నేను కూడా నడుస్తాను ప్రభువా నేల మీద అని పేతురు గారు చెప్పినప్పుడు ఎస్ నడువు అని పర్మిషన్ ఇస్తే కాసేపే నడిచాడు. ఎందుకు? అలలను చూశాడట. అలలను చూడడం ఎందుకు? అలల మీద నడిపించడానికి శక్తినిచ్చిన ప్రభు వైపు చూడమన్నాడు. ఊరికే కాదు, దేవుడు ప్రభు వైపు చూడండి అని ఊరికే చెప్పలేదు. ఎందుకంటే ఈ లోకంలో మనం మనల్ని చూసుకున్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకున్నా, రే ఇది జరగదురా, ఇది ఇంపాసిబుల్ రా, హైలీ ఇంపాసిబుల్ రా అని అన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ వన్స్ దేవుడి వైపు చూడగలిగితే ఈ సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి. అయితే అబ్రహాం గారిలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే ఉన్న పాటున అవన్నింటి నుంచి మళ్లీ తేరుకున్నాడు. మనం ఆ సందర్భంలో కాస్త అనుమానించవచ్చు, మానవ మాత్రులం కదా, కాబట్టి అనుమానించినా పర్లేదు. కానీ అదే జీవితాంతం కలిగి ఉండకూడదు. వెంటనే దాని నుంచి తేరుకోవాలి. తేరుకున్న తర్వాత ఏం జరిగింది ఒకసారి చూద్దాం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయము 19 నుంచి
21వ వచనం వరకు చూడగలిగితే, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. మనం ఎక్కడ బలహీనులం కాకూడదు తెలుసండి? విశ్వాసమందు బలహీనులం కాకూడదు. దేవుణ్ణి నమ్మే విషయంలో బలహీనతలు మనకు రాకూడదు. ఏమండి? ఏం బలహీనులు కాకుండా ఏం చేశాడు అంటే, రమారమి 100 వయసు గల వాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహించక దేవుడి మహిమపరిచి. అప్పుడు ఆలోచించాడు, అప్పుడు మనసులో అనుకున్నాడు, అప్పుడు నవ్వుకున్నాడు. కానీ ఇదే జీవితకాలం అంతా క్యారీ ఆన్ చేయలేదు సుమా. మనకి ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారికి ఉన్న తేడా అదే. మనం ఏం చేస్తామంటే దేవుడి విషయంలో ఒక ఫిక్సేషన్కి వచ్చి ఏదో ఆ పరిస్థితిని బట్టో, ఆ కండిషన్ని బట్టో, ఆ దారుణమైన స్థితిని బట్టో కాస్త వెనకబడ్డాం, మళ్లీ పుంజుకుంటాం అన్నటువంటి ఆలోచన చేయం. మనం ఎట్లాగుంటాం మనం అంటే ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాదు, మమ్మల్ని చూసుకోడు దేవుడు, మమ్మల్ని పట్టించుకోడు దేవుడు. మమ్మల్ని ఏదేదో ఇస్తాడు కానీ అడిగింది ఇవ్వడు. అబ్రహాం గారి ఆలోచన అదే కదా. ఏది ఇచ్చిననేమి అంటే నేను అడిగింది బాబు అన్నట్టుగా ఉంది కదా, దేవుడితో చెప్పినట్టుగా లేదు. ఏమండి? అందుకే ఇక్కడ చూడండి, వెంటనే ఏం చేశాడు అని అంటే దేవుని మహిమపరిచాడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఇప్పుడు తన బలహీనతలు చూసుకోలేదు, సారమ్మ బలహీనతలను ముందు ఆలోచన చేశాడు. నా కండిషన్ ఏంటి, మా ఆవిడ కండిషన్ ఏంటి, అసలు నీ కండిషన్తో దేవుడికే సంబంధం. నా పరిస్థితులతో సంబంధం లేదు ఆయనకి. పరిస్థితులకు అతీతుడైన, బలహీనతలకు అతీతుడైన, రాళ్ల వలన సైతము పిల్లలు కలిగించగలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనల్ని చూసుకుంటామో మనకు భయం కలుగుతుంది పిల్లరా. మనం ఏం చేసుకోగలం, మన వల్ల కాదు, మన అంతే అయిపోయింది అనే పరిస్థితులు వస్తాయి. కానీ అసలు వృద్ధాప్యంలో వచ్చినటువంటి వాళ్ళు సైతము నూతన బలం పొందుతారు. పక్షిరాజు యవ్వనం వలె వాళ్ళ యవ్వనం నూతనమవుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పటికైనా మన పరిస్థితుల్లో మనకున్నటువంటి శక్తియుక్తులు, మనకున్నటువంటి బలాలు బలహీనతల గురించి ఆలోచన చేస్తే ఎప్పటికైనా కూడా చెడిపోతాం, పడిపోతాం. మనం చూడాల్సింది దేవుణ్ణి. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు పిల్లరా, మంచిది కాదు. కాబట్టి మొత్తానికి ఆయన మళ్లీ తేరుకున్నాడు. తేరుకున్న తర్వాత ఆయన యొక్క జీవితం చాలా అద్భుతమైనటువంటి రీతిగా ముందుకు సాగింది. రైట్, ఇంకా కొంచెం ముందుకు సాగుదాం. ఆయన మాట్లాడుతూ దేవుడు చెప్తున్నటువంటి మాట అబ్రహాం గారితో చూడగలిగితే 4వ వచనం నుండి 15వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం నుండి చూస్తే, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, నాకు దమస్కు ఎలియాజరే నాకు ఆస్తికర్త అవుతాడని బాధపడ్డాడు కదా. అలా బాధపడ్డప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, ఇతడు నీకు వారసుడు కాడు, ఎలియాజరు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. చిత్రం చూడండి. దేవుడు కొన్ని సందర్భాల్లో ఎట్లా చెప్తూ ఉంటాడంటేనండి, ముందేదో ఆ కళ్ళ ముందు ప్రస్తుతానికి భోజనము మామూలు సాధారణ భోజనం పెట్టి నీకు బిర్యానీ పెడతానరా అంటే, సర్లే ఇది పెట్టాడు బిర్యానీ కూడా పెడతాడేమో అనుకుంటాం. ఏం లేదు, ఒట్టి విస్తరి పెట్టి నీకు పంచభక్ష పరిమాణాలు పెడతానరా అన్నట్టుగా ఉంటది. ఏమండి? ఇక్కడ ఒక్క బిడ్డను కూడా ఇవ్వకుండా ఏమన్నాడంటే, నీ సంతానం అసలు లెక్కించలేనంత సంతానం అవుతుంది అని చెప్పాడు. ఏదో అతిశయోక్తిగా ఉన్నట్టు లేదు. ఏమండి? రైట్, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను. ఏమని నమ్మాడు? దేవుణ్ణి మనం ఏమని నమ్ముతున్నాం, ఆయన ఏమని నమ్మాడు. మన విశ్వాసానికి ఆయన విశ్వాసానికి ఉన్న తేడా అదే ప్రియులారా. దేవుణ్ణి మనం నమ్ముకున్నటువంటి రీతి వేరు, అబ్రహాం గారు నమ్మిన రీతి వేరు. మనకున్న కండిషన్ వేరు, ఆయనకున్న కండిషన్ వేరు. ఆయన ఆనుకున్న విధానం వేరు, మనం ఆనుకున్న విధానం వేరు దేవుణ్ణి. అందుకే ఈ తేడానే ఆయన్ని మనల్ని
వేరు చేసి ఆయన ఉన్నతంగా నిలబెట్టగలిగాయి. గుర్తుపెట్టుకోండి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఎక్కడే గాని అనుకూలత లేవు, ఎక్కడే గాని అవకాశం లేదు. ఇట్లా అవుతుంది, ఇది జరగవచ్చు అని నమ్మకం 0%. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనిషి బతాడో లేదో అమ్మా ఇన్ని చేసినా కూడా 50-50 అన్నా కూడా పర్లేదు. అసలు 0% మేము గ్యారంటీ ఇస్తామంటే నమ్ముతాం మనం? దానికోసం మనం ఏమైనా ఖర్చు పెట్టడానికి, స్టెప్ ముందుకేయడానికి ఏమైనా ఆలోచన చేస్తాం? పొరపాటు కూడా చేయి. కానీ అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు. అంటే తన బలహీనతలను చూసుకోలేదు. ఇక ఏమండి, మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు ఆయన బలహీనతలకు, పరిస్థితులకు అతీతుడు ఆయన అనేటువంటి విషయాన్ని నమ్మగలిగాడు. ఆయన వాళ్ళలో గొప్పతనం అదే. ఆ క్షణంలో కాస్త బలహీనపడ్డా వెంటనే పుంజుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దేవుని నమ్మాడు ఆయన, అది అతనికి నీతిగా ఎంచెను. మనిషి నీతిమంతుడని ఎప్పుడు చెప్పాలంటే పరిస్థితులతో, కండిషన్స్తో సంబంధం లేకుండా నాకు ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు అన్నటువంటి, సర్వశక్తిమంతుడు నా దేవుడు అన్నటువంటి రీతిగా ఎవరైతే ఆయన నమ్మి జీవించగలుగుతారో వాళ్ళు నీతిమంతులు అని అర్థం. ఎవరు పడితే వాళ్ళని నీతిమంతులు అనుకోకండి. వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నంత మాత్రం చేత నీతిమంతులు ఎవరు? రోజు చర్చికి వెళ్ళినంత మాత్రం చేత నీతిమంతులు, బైబిల్ రోజు చదువుతున్నంత మాత్రం చేత, రోజు చెప్తున్నంత మాత్రం చేత నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మిందేది, ఆయన నమ్మి ఆనుకొని జీవించిందేది, ఆ విశ్వాసమేది? ఆలోచన చేయండి. ఆయన నమ్ముకుంటే ఆయన ఏదైనా చేయగలడు అనే పరిస్థితి ఉంది మనకు. నేనేమైనా చేయగలను, లేదంటే నేనేమీ చేయలేను అన్నటువంటి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మనల్ని మనం ఆలోచన చేసి ఆధారం చేసుకునే వాళ్ళమే తప్ప దేవుడి మీద అలా ఆనుకునేటువంటి వాళ్ళమేనండి మనం. మొత్తానికి 7వ వచనంలో అంటాడు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, నేనేనయ్యా నేను అక్కడి నుంచి బయట తీసుకుని వచ్చాను కదా, నేను నీ యొక్క దేశము నుండి, నీ స్వజనుల దగ్గర నుంచి, నీ తండ్రి కుటుంబం నుంచి నేను చూపించే దేశానికి వచ్చేసే నేను చెప్పాను కదా, నేనే, మర్చిపోవద్దు అబ్రహాం, మర్చిపోవద్దు నేనే అని గుర్తు చేస్తూ వస్తున్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఒక మాట అడిగాడు దేవుణ్ణి. 8వ వచనం, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదను అని నాకెట్లు తెలియను అనగా, నాకెట్లయా తెలిసేది? ఇది నాకు ఒక సూచన చెప్పయా, నేను ఎలా దీన్ని కన్ఫర్మ్ చేసుకోమంటావయ్యా అని. అంటే ఏదైనా ఒకటి మనకు తెలియనప్పుడు, అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఇంకా కొత్తగా ఇక దాని దగ్గరికి వెళ్ళాలి. దాని గురించినటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ లేదు. బాగా అర్థం కాని మాట చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడు చూడనటువంటి సోదరుణ్ణి మనం కలుసుకొని వాళ్ళని పికప్ చేసుకోవాలి, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము? అయ్యా ఎట్లయా వాళ్ళని కనుక్కోవాలి అని అనగానే, ఓ పలానా డ్రెస్ వేసుకొని ఉంటారు, పలానా హైట్ ఉంటారు, పలానా కలర్ ఉంటారు. ఏమండి, ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తాం కదా మనం. అట్లాగా అడిగాడు, ప్రభువా ఇవన్నీ నాకు చాలా కొత్తగానే అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒకడు కూడా లేకమునిపై నేను ఆకాశ నక్షత్రాలంతా నాకు ఇస్తారని చెప్పావు, అలాగే పలానా దేశాన్ని కూడా, అంటే ఇటు సంతానము అటు భూభాగము రెండూ ఇస్తానన్నావు కదా, మరి ఎట్లా నేను స్వతంత్రించుకుంటున్నావు సార్ చెప్పయ్యా అని అన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. అసలు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా మనకు తెలియాలి. పిల్లలు చదువుదాం. 9వ వచనం, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేక పిల్లను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమునో దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గ్రద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును.
తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. ఆమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకునిమని అబ్రాహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, ఆమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూషీయులు అను నీ సంతానమునకు వీళ్ళందరినీ నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా 2 విషయాలను చూడాలి. అది 15వ అధ్యాయంలో ఉన్న విషయం మనం రేపు నేర్చుకుందాం అని చెప్పడం జరిగింది. నేను ఎట్లయ్యా దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే 3 ఏళ్ల మేకపిల్లని తీసుకురా, 3 ఏళ్ల పొట్టేళ్లు తీసుకురా, ఒక తెల్ల గువ్వని తీసుకురా, ఒక పావుర పిల్లని తీసుకురా అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వాటిని జంతువులని అంటే మేక పిల్లని గొర్రె పిల్లను నడిమికి రెండింటిని కట్ చేయించేశాడు. పక్షుల్ని మాత్రం ఏం చేయించలేదు. ఆయన అబ్రహాము గారు అక్కడ అడిగిన ప్రశ్నకి దేవుడు చెప్పిన దీనికి ఆ తర్వాత దేవుడు చెప్పిన భాష్యానికి ఏమిటి సంబంధం? ఎవరికైనా ఏదైనా దీని గురించి ఏమైనా అర్థమైందా? ఈ గొర్రెలేంటి, ఇవి నడిమికి కట్ చేయటం ఏంటి, ఆ పక్షులను చంపకుండా అట్లనే విడిగా పెట్టడం ఏంటి, ఈ ఐగుప్తు బానిసత్వం ఏంటి, దానికి దీనికి ఏంటి సంబంధం, దేవుడు చెప్పిన దానికి ఏం సంబంధం? అక్కడేమో సంతానం అన్నాడు, సంతానం విస్తరిస్తుంది అన్నాడు, విస్తరించిన సంతానముకి మంచి భూభాగం ఇస్తానన్నాడు. అయ్యా ఎట్లయ్యా ఇది తెలుసుకోవాలని అంటే ఇదిగో 3 పెయ్యలు 3 గొర్రె పిల్లలు వీటి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. వాటికి వీటికి అసలు సంబంధం ఏమిటి? అసలు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరికైనా ఆలోచన ఉందా? ఉంటే ఒకసారి పంచుకోండి, దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ అబ్రహాము గారు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తూ వచ్చాడు అంతే. ఆయన నిమిత్త మాత్రుడు వాస్తవంగా చెప్పాలంటే. అందుకే భక్తుల గురించి నీతిమంతుల గురించి ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలని చెప్పడం జరిగింది. దేవుడు అంతటి మహానుభావుడు తన భూమి మీద ఉన్న మనుషుల్లో తన కేర్ ఆఫ్ అడ్రస్ నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని మాట్లాడుతున్నాడంటే అసలు వాళ్ళు ఎంత పర్ఫెక్షన్ లో ఉన్నవాళ్ళో ఆలోచన చేయండి. ఒకవేళ ఏదో 1 ఉన్నా కూడా వెంటనే వాళ్ళు దిద్దుకున్నోళ్లే తప్ప ఎక్కడ మనలాగా పడిపోయి చెడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వాస్తవంగా దహన బలి కావాల్సినటువంటివి ఆ యొక్క గొర్రెపిల్ల కావచ్చు, ఆ యొక్క మేకపిల్ల కావచ్చు, మిగతావన్నీ కూడా దహన బలి కావాల్సినవి, దేవుడికి అర్పణ కావాల్సినవి. కానీ అవి నడిమికి కట్ చేయబడి చంపబడి కలేబరాలు ఆకాశపు ఈ గద్దలు వచ్చి వాలేటటువంటి పరిస్థితికి వచ్చాయంటే వాస్తవంగా ఈ గొర్రెపిల్ల, ఈ మేకపిల్ల, ఆ గువ్వపిల్ల, ఆ పావుర పిల్ల ఎవరో కాదు, ఇశ్రాయేలు సమాజం, అబ్రహాము గారి సంతానం. ఆ సంతానం మీదికి వాలబోయేటటువంటి గద్దలు ఇంకా కొన్ని ఆ సంతానంలో ఏమవుతాయంటే ఎక్కువ మంది ఆత్మీయంగా చచ్చిపోతారు. అలా చచ్చిపోతున్నటువంటి వాళ్ళ మీద ఈ గద్దలు వచ్చి ఇంకా పీక్కు తినేటువంటి పరిస్థితి. అంటే ఆత్మీయంగా చనిపోయినా కూడా భౌతికంగా బతికే ఉంటాం కదా. జనాలేమో ఉన్నారు ఎక్కడ, ఐగుప్తంతా విస్తరించున్నారు. కానీ వాళ్ళందరిలో మరి ఆత్మీయంగా బాగానే ఉన్నారా? వాళ్ళు పరిపుష్టంగా ఉన్నారా? వాళ్ళు బలంగానే ఉన్నారా అని అంటే లేరు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనంగా ఉన్నారు, రోగగ్రస్తులయ్యారు, చచ్చిపోయారు, కొంతమంది నిద్రించున్నారని చెప్తాడు. చూసారా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. అంటే అట్లాగా బలహీన స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. కొన్ని మాత్రమే, అంటే పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి జంతువులేమో చచ్చిపోయాయి, 2 చిన్న ఆ పక్షులు మాత్రమే మిగిలిన్నాయి. అంటే ఎవరో కొందరు మాత్రమే నిలబడ్డారు విశ్వాస జీవితంలో.
సరే, ఏది ఏమైనా ఆ తదుపరి ఏమవుతుంది అని అంటే, ఇదిగో ఇది చీకటి, గాఢ నిద్ర, చీకటి కమ్ముకుంది అలుముకుంది అని చెప్పడం జరిగింది కదా. ఆ చీకటి ఏదో కాదు, ఆ బానిస జీవితం. మనిషి జీవితంలో వెలుగు అని అంటే రక్షణ జీవితమే. చీకటి అంటే అది పాపం, పాపాన్ని చీకటితో పోల్చుతుంది. సో వీళ్ళందరూ కూడా ఆ అవిధేయతలో, ఆ బానిసత్వంలో మగ్గబడతారు అన్నటువంటి విషయం మొత్తానికి దేవుడు అబ్రహాం గారి సంతానానికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పటానికి వాడినటువంటి టూల్స్ అండి ఇవన్నీ. ఓకే, కాబట్టి ఇది ఆయన గాఢ నిద్ర కలగటం అనేటటువంటిది ఆయన యొక్క సంతానం పొందబోయేటటువంటి దాస్యానికి సూచిక. అలాగే పెద్ద పెద్ద జంతువులు కూడా చనిపోయి కొన్ని మాత్రమే మిగిలాయనంటే చాలా మంది ఆత్మీయంగా బలహీనపడిపోయి తర్వాత కొంతమంది మాత్రమే మిగిలిన్నారు. ఎందుకు మీరు చూడండి, ఇశ్రాయేల్ సమాజం అంతటిని మీరు గమనించండి, వేళ్ల మీద లెక్కించేటటువంటి వాళ్లే మోషే గారి నాయకత్వంలో నిలిచినటువంటి వాళ్ళు మనకు తెలుసు కదా. కాబట్టి ఇట్లాగా అన్ని నడిమికి కట్ చేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి పెద్ద జంతువులు లాంటి ఉన్నారు వీళ్ళు. మనం ఆ స్థితిలో ఉండకుండా జాగ్రత్త పడేటువంటి స్థితిలో మనం ఉండాలి, ఆత్మీయంగా బలహీనపడకుండా. సో ఏది ఏమైనా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం దర్శనం గురించి, భయపడేటటువంటి విషయం గురించి, అబ్రహాం గారు సైతం ఒక భయం ఉంది అన్నటువంటి విషయాన్ని గురించి నేర్చుకోవటం జరిగింది. నాకు ఎలా దీన్ని నేను స్వతంత్రించుకుంటాను అన్నటువంటి విషయానికి సంబంధించి కూడా మనం ఒక క్లారిఫికేషన్ తీసుకోవటం జరిగింది. స్వప్నము, కళ వాటి మధ్య ఉన్నటువంటి తేడా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక మిగిలింది 15వ వచనమే. ఆ 15వ వచనానికి సంబంధించి రేపటికి ప్రిపేర్ అయ్యి రావాల్సిన విషయం ఏంటంటే, అసలు మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడదు అని దేవుడు చెప్పాడు. అదొక ఆశీర్వాదంగా చెప్పాడు. ఈరోజు వృద్ధాప్యం అనేటటువంటిది మనిషి జీవితంలోనికి వస్తున్నప్పుడు చాలా మంది నాకు వద్దు ఈ వృద్ధాప్యం అని అనుకునే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి వృద్ధాప్యం అనేది శాపంగా పరిణమించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొందరిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు వృద్ధాప్యం వరకు బతకట్లేదు, వృద్ధాప్యం దాకా వాళ్ళు జీవించట్లేదు, మధ్యలోనే చచ్చిపోతున్నారు. దీన్ని ఏమంటారు అంటే, దీర్ఘాయువు వరకు మనం బ్రతికితేనే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్లా, మధ్య మధ్యలో చనిపోతున్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి అసలు? ఇవన్నీ కూడా మనం ఈ వృద్ధాప్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆలోచన చేద్దాం. అది రేపటికి మీకు ఈ వృద్ధులకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద మీరు ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంతవరకు విన్నటువంటి వాటిలో ఏవైనా సందేహాలుంటే దయచేసి అడగండి.